మనం ఖమ్మంకి వెళ్దాము. అక్కడ చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత బరిలో ముందంజలోనే ఉందని చెప్పుకోవచ్చు. అధికార పార్టీకి ధీటుగా ముందుకు వెళ్తోంది. ఇప్పుడు అదే విధంగా చూసుకుంటే అన్ని నియోజకవర్గాలలో కూడా ప్రచారం 6 గ్యారెంటీల ప్రచారాన్ని జోరుగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇకపోతే బరిలో ఉంటున్నారు, వ్యూహాలు వేరుంటున్నాయి, ప్రచారం జోరుగా సాగుతోంది అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ ఒకవైపు ప్రచారం చేస్తుంటే ఆయన సతీమణి మరొక వైపు ప్రచారం చేస్తున్నారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు ఆయన కుమారుడు తుమ్మల యుగేందర్ కూడా ప్రచారంలో దిగారు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన కుమారుడు హర్షారెడ్డి సతీమణి కూడా ప్రచారంలో మునిగి తేలికలేస్తున్నారు. ఇక కందాల ఉపేందర్ రెడ్డి సతీమణి విజయ, ఇద్దరు కుమార్తెలు దీపిక, దీప్తి వీళ్ళు కూడా ప్రచారంలో ఉంటున్నారు. మదిర బట్టి విక్రమార్కకు తోడుగా మల్లు నందిని, కుమారులు విక్రమాదిత్య. అయితే ప్రజల్లోకి ప్రచారాన్ని వేగవంతం చేయడానికి ఉన్న తక్కువ టైం ని ఎక్కువగా యూజ్ చేసుకునేటువంటి నెపంతో కేవలం వారొక్కరే కాకుండా కుటుంబీకులను కూడా ప్రచారంలోకి ఇన్వాల్వ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా అడుగులు వేస్తోంది అని చెప్పుకోవచ్చు. బాగా ఆలోచించి ఈసారి గెలుపు ఎగరేయాలి, గెలుపు జెండా అనేటువంటి అంశాన్ని ఆలోచించి కుటుంబీకులను కూడా ముందుకు తీసుకొచ్చినటువంటి అంశం కనిపిస్తుంది. మరి ఇదే అంశంపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, ప్రచారం వీరు కాకుండా వీళ్ళ కుటుంబీకులతోటి కూడా చేయడం వెనక అసలు వాళ్ళ వ్యూహం ఏంటి? తొందరగా ప్రచారం అయిపోవాలన్నా ఆ ఓట్లు కూడా మనకే పడాలి, ఈసారి కాంగ్రెస్ గెలవాలనేటువంటి నెపమా? చెప్పండి ఉపేందర్. ప్రియా, ఖమ్మం జిల్లాకు సంబంధించి కొద్ది రోజులు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తా ఉంది. తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని చేసి ఓటు అభ్యర్థించేందుకోసం కూడా కుటుంబీకులతోటి బరిలోకి దిగినటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకత్వం అందరూ కూడా ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతున్నటువంటి వేళ, సమయం తక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరి దగ్గరికి వెళ్లి తమ ఓటు, తమ 6 గ్యారంటీల కార్డుతో పాటు బీఆర్ఎస్ అనుసరించినటువంటి ఏదైతే మేనిఫెస్టో ఉందో ఈ మేనిఫెస్టోకి సంబంధించిన ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేసి ఓటు అభ్యర్థించాలని చెప్పేసి అని కూడా ప్రధానమైనటువంటి రాజకీయ పక్షాలు అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా దూకుడిని పెంచి ప్రచారంలో జోరందుకున్నాయని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఖమ్మం కేంద్రంగా చూసుకుంటే మొదటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం ఖమ్మం వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్సెస్ ప్రస్తుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నట్టుగా ప్రధానంగా ప్రచారం జరుగుతా ఉంది. ఈ ప్రచారంలో భాగంగా అటు ఈ ఇరువురు సతీమణితో పాటు కుమారులను కూడా రంగంలోకి దింపి ప్రజల్లోకి వెళ్లేసి ఓటును అభ్యర్థిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించినటువంటి ఒకవైపు ప్రచారం చేస్తుండగా మరోవైపుకు సంబంధించి తుమ్మల యుగేందర్ మరోవైపు వ్యూహాత్మకంగా యువతని కలుస్తూ మాజీ టీడీపీ నేతల్ని, కాంగ్రెస్ నేతల్ని కలుస్తూ కాంగ్రెస్ లోకి ఆహ్వానించేందుకోసం కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు తుమ్మలకు సంబంధించినటువంటి నేత ఖమ్మంలో ప్రధానమైన నేతలందరినీ కూడా కలుస్తూ ఓటును అభ్యర్థి ప్రయత్నిస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో ధీటుగా బీఆర్ఎస్ నేత ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నటువంటి సిట్టింగ్ మంత్రితో పాటు అదే నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ కూడా అదే సందర్భంలో సేమ్ ధీటుగా జవాబిచ్చేందుకోసం కీ పర్సన్స్ కలుస్తూ పక్కన సతీమణితో పాటు ఇతర టీం అందరూ కూడా కదిలించేందుకోసం కూడా పువ్వాడ అజయ్ కుమార్ వ్యూహాత్మకంగా అడుగులేస్తా ఉంటున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. అటు మదిరకు సంబంధించి కూడా బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినితో పాటు కుమారుడు విక్రమాదిత్యతో పాటు మరో కుమారుడు కూడా ప్రజేస్తున్నటువంటి నేపథ్యంలో ఓట్లు అభ్యర్థించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఒకేసారి అన్ని మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రచారాన్ని కొనసాగించేందుకు కోసం కూడా అనివార్య ప్రదర్శిస్తున్నారని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో మదిర నియోజకవర్గంలో మరో నేత ఉన్నటువంటి లింగాల కమలరాజుకి సంబంధించి కూడా కుమార్తెను ఇప్పటికే దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా తన గెలుపుకి ఎలాగైనా సరే బాటలు వేయాలని చెప్పేసి కుమార్తెనికి సంబంధించి అభిజ్ఞను కూడా ప్రజల్లోకి తిప్పుతూ ఒక మండలం కమల్ రాజు మరోవైపున కుమార్తెను కూడా తిప్పుతున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఇటు ప్రధానమైనటువంటి ఇంకో నియోజకవర్గానికి చెందినటువంటి నేత కందాల ఉపేందర్ రెడ్డికి సంబంధించి పాలేరు నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా మొదటి నుంచి కూడా ప్రజల్లో వెళ్తూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి నేతగా గుర్తింపున్నటువంటి నేపథ్యంలో అటు కందాల ఉపేందర్ రెడ్డికి చెందినటువంటి ఇద్దరు కుమార్తెలు సతీమణి విజయ ఎవరైతే ఉన్నారో వీరు అందరూ కూడా ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి పనిచేస్తూ ఓటును అభ్యర్థించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్కడైతే కందాల ఉపేందర్ రెడ్డి ప్రజాసేవ కోసం డబ్బులు కేటాయించేసి వాళ్ళ యొక్క సంక్షేమం కోసం పాటుపడ్డాడో ప్రతి గ్రామంలోకి వెళ్లి కూడా ప్రజల్ని కలుస్తూ ఓట్లు అభ్యర్థించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అక్కడ కూడా కందాల ఉపేందర్ రెడ్డి దూసుకుపోతున్నా స్పష్టం చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు శ్రీనివాసరెడ్డి పేరు కొద్ది రోజుల్లో ప్రకటించేటువంటి నేపథ్యంలో ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోదరుడు అయినటువంటి పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా గ్రామాన తిరుగుతూ
అమలు కవర్ చేసుకుంటూ జోరుగా ప్రచారం కొనసాగిస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో ఉన్నటువంటి పొంగులేటి సతీమణిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో తనుగుతో పాటు కుమారుడు హర్షారెడ్డి కూడా ఒక మండలాన్ని పూర్తిగా అడాప్ట్ చేసుకుని ఆ మండలం పై దృష్టి సారించి యువతను కలుస్తూ ఓట్లు అభ్యర్థించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఇటు వైరా నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ మదన్ లాల్కి సంబంధించి ముందుకెళ్తా ఉన్నారు. తోడుగా అదనంగా ఒక రాముల నాయక్ కూడా తోడై కూడా ఇద్దరు కూడా కలిసి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అదే కాంగ్రెస్ నేతలు కూడా విజయబాయితో పాటు మరి కొంతమంది ప్రచారంలో జోరందుకుంటూ ముందుకెళ్తుంటే నేపథ్యం కనబడతా ఉంది. సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ కాంగ్రెస్ నేత ఎవరైతే ఉన్నారో మట్ట దయానంద్ తో పాటు సతీమణికి సంబంధించిన రాఘబాయ్ అదే సందర్భంలో కాంగ్రెస్ ఇతర నేతలందరూ కూడా ముకుమ్మడిగా ప్రజల్లోకి వెళ్ళేసి ఎట్ ఏ టైం అన్ని మండలాలకు వెళ్ళేసి కూడా ప్రజల్లోకి వెళ్ళి తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓట్లను అభ్యర్థించి ఓట్లను ఆకర్షించుకునే విధంగా 6 గ్యారెంటీల ప్రకటనని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. అదే నేపథ్యంలో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి సండ్ర వెంకట వీరయ్య కూడా అదే స్థాయిలో ఫ్యామిలీకి ధీటైనటువంటి పద్ధతిలో కూడా తన యొక్క ప్రచారం కొనసాగుతా ఉన్నారు. ఓవరాల్ చూస్తే ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏదైతే ఉందో ఖమ్మం జిల్లాలో జోరుకు సంబంధించి మొదటి నుంచి కూడా అటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ప్రధానంగా ఎన్నికల ప్రచారం కొనసాగుతా ఉంది. ఈ ప్రచారంలో భాగంగా ఎవరు ముందుకెళ్ళినా సరే అది ఈక్వల్ గా వెళ్ళాలి అని చెప్పేసి కూడా ఒక చోట కాంగ్రెస్ లో చేరితే మరోవైపు బీఆర్ఎస్ లో చేరే ప్రకటనలు చేస్తూ ప్రజల్లో ఉన్నటువంటి ఎక్కడ కూడా బ్యాలెన్స్ చేసే పద్ధతిలో కూడా వాళ్ళ ప్రచారాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కేటాయించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జీల పర్యవేక్షణలో వ్యూహాన్ని కలిస్తే ఓటు అధికంగా వస్తాయని చెప్పేసి అన్నటువంటిది కూడా ప్రచారం కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ కి సంబంధించి మాత్రం 6 గ్యారంటీ కార్డులు ప్రతి ఇంటికి తీసుకెళ్లేసి సోనియమ్మ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఖచ్చితంగా సోనియమ్మ గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి పత్రికలు కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ నేతలు దూకుడిని పెంచుతూ ప్రచారం కొనసాగిస్తా ఉన్నారు. ఏదేమైనా సరే ప్రజల్లో ఉన్నటువంటి నాడి తెలుసుకునేందుకోసం వెళ్తున్నటువంటి సర్వే రిపోర్ట్స్ మొత్తంగా చూసుకుంటే ఇరు సమానంగా ప్రస్తుతం ప్రచారం కొనసాగిస్తా ఉన్నారు. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా కాంగ్రెస్ చేరిన తర్వాత కాంగ్రెస్ బలం పెరిగి ప్రజల్లోకి ఇంకా ఎక్కువ లోతుగా వెళ్లి పనిచేస్తా ఉంది. ఎలాగైనా ఈసారి ఖమ్మం జిల్లాకు సంబంధించి 10కి 10 సీట్లు సాధించేందుకోసం కూడా అన్ని రకాలుగా వ్యూహాలు ప్రదర్శిస్తూ కూడా రాజకీయ పక్షాలు ఇప్పటికే ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. ప్రియా, చూసుకుంటే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ముందడుగులు భారీగా వేస్తోంది. అంటే అధికార పార్టీకి ఖచ్చితంగా ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే ఇన్నోవేటివ్ గా కుటుంబీకులు అందరూ కలిసి ప్రచారానికి దిగి 6 గ్యారెంటీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇది నిజంగా ఇన్నోవేటివ్ ఐడియా అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక్క నియోజకవర్గానికి కేవలం అభ్యర్థి మాత్రమే కాకుండా కుటుంబీకులు అందరూ కూడా చెప్తున్నారంటే ఏ ఒక్క అవకాశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేసుకోవాలనుకోవట్లేదు. కేవలం ఎలక్షన్స్ కి ఇంకొక 30+ డేస్ మాత్రమే మిగిలిన్నాయి. అంటే ఈ సమయంలో వాళ్ళు ప్రజల్ని ఏ రకంగా ఆకట్టుకోబోతున్నారు? కేవలం 6 గ్యారెంటీల గురించి ప్రచారం చేయడమేనా, లేక ఇంకేదైనా కొత్తగా మేనిఫెస్టోలో యాడ్ చేసే అవకాశం కూడా ఉందంటారు? ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా మొదటి నుంచి అన్ని రకాల ఇప్పుడు నిరుద్యోగ సంబంధించి ప్రధానమైనటువంటి సమస్య లేవనెత్తున్న సమయంలో అటు రైతులకు సంబంధించిన అంశం కావచ్చు, ఇటు నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన అంశాలు కూడా బీఆర్ఎస్ సంబంధించి విస్మరించింది. కాంగ్రెస్ ఆ రకమైన భరోసా ముందుకు వస్తుంది అనేటువంటిది కూడా ప్రజల విశ్వసనీయత పెరిగింది. అదే నేపథ్యంలో కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో కాంగ్రెస్ అమలు చేసినటువంటి పక్కా ప్రణాళిక ఏదైతే ఉందో అది తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేస్తూ ఏ రకంగా అయితే టిక్కెట్ల కేటాయింపులో ఆచితూచి అడుగులేస్తూ ఏ ఒక్క అభ్యర్థికి కూడా ఇబ్బంది కలగకోకుండా ప్రతి తాజా మాజీ నాయకులు ప్రస్తుతం కొత్తగా వచ్చినటువంటి వాళ్ళందరినీ ఒక్కోళ్ళని కూడా ఏకం చేస్తూ అందరిని ఐక్యం కలుపుకొని ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో బలమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, సిఎల్పి నేత భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని కలిసి ఓటు అభ్యర్థించే ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతా ఉంది. మీరు కోరుకున్నటువంటి రాష్ట్రం, మీరు కోరుకున్నటువంటి పాలన అందించబోతా ఉన్నాం. నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరిస్తా ఉన్నాం. దాంట్లో ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యంగా కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చేందుకోసం కృషి చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో కూడా బీఆర్ఎస్ నేతలు కూడా సేమ్ ప్రచారం చేస్తూ మేము మూడోసారి హ్యాట్రిక్ సాధించబోతామని అని చెప్పేసి కూడా మరోపక్క బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు కాంగ్రెస్ యొక్క వేవ్, బీఆర్ఎస్ యొక్క వేవ్ ప్రస్తుతం తారస్థాయికి చేరింది. ఎవరు గెలుస్తారు, ఎవరికి ఓటేయాలని చెప్పేసి ప్రజలు కూడా కొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకోబోతున్న సమయంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ రానున్నటువంటి రోజుల్లో మరిన్ని సీట్లు సాధిస్తుంది అనేటువంటి కూడా మరో వైపున ప్రచారం జరుగుతా ఉంది.
లేదు 10 సీట్లు గెలవబోతామని చెప్పేసి కూడా మరోవైపు బీఆర్ఎస్ ప్రచారం జరుగుతా ఉంది. ఇట్లాంటి కొద్ది రోజుల్లో ఓట్లు అభ్యర్థిత్వం తెలవబోతున్నటువంటి నేపథ్యంలో, కొన్ని రోజుల్లో భవితవ్యం తేలబోతున్నటువంటి నేపథ్యంలో ఎటువైపు ప్రజలు ఓటర్లు మొగ్గు చూపుతారా అనేటువంటిది కూడా ఇప్పటికే కొంత జిల్లా వ్యాప్తంగా సర్వత్ర చర్చ కొనసాగుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రియా, ఉపేందర్, ఇప్పుడు చూసుకుంటే ఈ ఫ్యామిలీ ప్రచారం ప్రజల్ని ఏ మేరకు ఆకట్టుకుంటోంది? అసలు ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటున్నారు, ఎలా స్పందిస్తున్నారు ఈ ప్రచారం పట్ల? ప్రియా, మునుపెన్నడ లేని విధంగా ఖమ్మం జిల్లాలో ఫ్యామిలీతో కలిసి ప్రచారానికి సంబంధించి చేసేటువంటి ఒక ఆనవాయితీ మొదలైంది. ఒక వ్యక్తి కాదు, కుటుంబం మొత్తం తన యొక్క కుటుంబ సభ్యుడి గెలుపు కోసం, ప్రజాసేవ కోసం చేస్తున్న సేవని తెలియజేసేందుకు కోసం వెళ్తున్న ఒక అద్భుతమైనటువంటి ప్రచారంగా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రధానంగా కొన్ని చోట్ల అటు శ్రీనివాసరెడ్డి కావచ్చు, కందాల ఉపేందర్ రెడ్డి కావచ్చు, అటు అజయ్ కుమార్ కావచ్చు, ఇరువురు అనేక మంది కూడా నేతలు అందరూ అటు కళ్యాణ ద్వారా, ఇతర రైతు బంధుకు దళిత బంధు ద్వారా ఎట్లయితే సంక్షేమ పాలన అందించామో ఆ పాలన అందరికి తెలియజేయాలని చెప్పేసి మరోవైపు వెళ్తా ఉంటే, మరోవైపున కాంగ్రెస్ నేతలు కూడా 6 గ్యారంటీ కార్డు అట్రాక్టివ్ గా గ్యాస్ కావచ్చు, కర్ణాటక తరహాలో ఇచ్చినటువంటి స్కీమ్స్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం సోనియమ్మ ఇచ్చింది, ఇస్తానన్నది ఇచ్చింది, అట్లా కాంగ్రెస్ కూడా ఆ గ్యారంటీ కార్డు ఇస్తుందనేటువంటి విశ్వసనీయత ప్రజల్లో ఇప్పటికే పెంచేందుకు కోసం కూడా ఉపయోగపడుతోంది. అటు యువకులు అంటే ప్రధానమైనటువంటి పోవాడ అజయ్కి సంబంధించినటువంటి సతీమణి కావచ్చు, పొంగులేటి సతీమణి, మరోవైపు కందాల సతీమణి, అటు బట్టి విక్రమ సతీమణి, వీరందరూ కూడా ఎవరైతే ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తున్న నేపథ్యంలో అటు పొంగులేటి కలవని వాళ్ళందరినీ కూడా, అంటే ప్రధానమైన అభ్యర్థులు కలవనేటువంటి ఓటర్లందరినీ కూడా మిగతా వాళ్ళు కవర్ చేయడం ఫలితంగా అందరినీ ఓటర్ని కలిసేటువంటి అవకాశం వస్తా ఉంది. అంటే ప్రధానంగా ఎప్పుడు లేని విధంగా ప్రజలందరి దగ్గరికి అటు హస్తం గుర్తు, అటు కారు గుర్తు, ఇతర పార్టీల గుర్తును తీసుకెళ్లేందుకు కోసం కూడా అభ్యర్థులు ప్రయత్నం చేయడం ఫలితంగా ప్రజల్లో ఒక నూతన ఉత్తేజం, నూతన ఉత్సాహం కనిపిస్తా ఉంది. మా ఓటర్లని ఇప్పటికైనా గుర్తించేటువంటి విశ్వాసం, నమ్మకం, ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన రేకెత్తించే విధంగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తా ఉందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ప్రియా.